Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Isaiah 49:15. ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం నుండి తీసుకొనబడింది. They may forget, yet will I not forget thee. వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. When we read Isaiah 49th chapter 14 to 16, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14 నుండి 16 వచనాలను మనం చదివితే, the Lord was saying that the people of God will return out of their captivity. దేవుని ప్రజలు చెర నుండి విడుదల పొందుతారని దేవుడు చెప్తా ఉన్నాడు. Prophetically, if we apply this verse to the present day, ప్రవచనాత్మకంగా ఉన్న ఈ వచనాలని ప్రస్తుత దినానికి అన్వయించుకుంటే, the New Testament age, అంటే క్రొత్త నిబంధన కాలానికి, it speaks of Christ's eternal redemption of the church, which is a subject of great joy. క్రీస్తు యొక్క నిత్యమైన విమోచన, సంఘం గురించినటువంటి విమోచన గొప్ప ఆనందాన్ని ఇచ్చేది. And sometimes whether it is in our individual life or church life, కొన్నిసార్లు అది మన వ్యక్తిగత జీవితంలో గానీ లేదా సంఘ జీవితంలోనైనా the troubles we face give some occasion to question God's care and concern for us. మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయా సందర్భాల్లో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, నన్ను పట్టించుకుంటున్నాడా అనే ప్రశ్న వస్తుంది. Also, weak believers in their despondency, they say, బలహీనమైనటువంటి విశ్వాసులైన వారు ఇలాంటి ఏక కృంగిపోయిన స్థితిలో వాళ్ళు చెప్పే మాట, God has forsaken his church and forgotten its sorrows. దేవుడు సంఘాన్ని విడిచిపెట్టాడు, దాని బాధల్ని మర్చిపోయాడు. Sometimes we pray, but it seems no one is hearing. కొన్నిసార్లు ప్రార్థన చేస్తాము గానీ మొరపెడతాము, ఎవ్వరు కూడా పట్టించుకోలేదు, ఆలకించలేదు అన్నట్టుంటది. Sometimes we read the Bible and get nothing out of it. కొన్నిసార్లు బైబిల్ చదువుతుంటాము గానీ ఇందులో నుండి మనకి ఏమీ అర్థం కాదు. Oh, we feel abandoned and are deserted. విడనాడబడిన వారుగా మనల్ని విడిచిపెట్టేసినట్లుగా ఉంటాం. In verse 14, Zion is saying like that. 14వ వచనంలో సియోను ఆ మాట చెప్తా ఉంది. God answers that. దేవుడు దానికి జవాబిచ్చాడు, I will not forget thee. నేను నిన్ను మరిచిపో. Oh, this is a comforting ఇది statement. మనకి ఎంతో ఆదరణ ఇచ్చే మాట. What is he telling? ఏమని చెప్తున్నాడు? Can a woman forget her nursing child, that she should have no compassion on the son of her womb? Even these may forget, yet I will not forget you. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను. Think of the most tender human moment, a mother nursing her baby. తల్లి తన బిడ్డకి పాలిస్తున్నటువంటి ఎంతో ఆ మృదువైనటువంటి ఆ కాలం జ్ఞాపకం చేసుకోండి. Consider the love, care and devotion. ఆ ప్రేమ, ఆప్యాయత, ఆ పట్టింపు చూస్తే, Oh, as she feeds this infant from her own body. ఈ పసిబిడ్డని తన శరీరం నుండి పోషిస్తున్నప్పుడు, Such a mother, అలాంటి తల్లి forgetting her own baby is impossible. మరి తన సొంత బిడ్డని, తనకు పుట్టిన బిడ్డని మర్చిపోవడం అనేది అసాధ్యమే. God says even that may possibly happen. అయితే దేవుడు అంటాడు కదా, అది కూడా జరిగే ఆస్కారం ఉంది, But he'll never forget his people. కానీ దేవుడు తన ప్రజలను ఎన్నడూ He మర్చిపోడు, will never abandon them. ఎప్పుడు వారిని విడిచిపెట్టను, విడనాడు. Mother may hold the baby while giving the milk. తల్లి పాలు ఇస్తున్నప్పుడు ఆ బిడ్డను పట్టుకొని ఉండొచ్చు. But God is telling a better word in verse 16. కానీ 16వ వచనం దేవుడు మరింత శ్రేష్టమైన మాట ఉపయోగించాడు. See, I will hold you, he is not telling. ఈయన నా చేతిలో నిన్ను పట్టుకొని ఉన్నాను చెప్పలేదు. I have engraved you on the palm of my hand. నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అంటాడు. People are ever before him. తన ప్రజలు ఎల్లప్పుడూ ఆయన ఎదుటనే ఉన్నారు. They are a part of him. Engraved means part of him. ఆయనలో భాగమే ఉన్నారు. చెక్కబడి ఉన్నారంటే ఆయనలో భాగమే ఉన్నారు. Mother holding the child means child is different, mother is different. తల్లి బిడ్డను చేతిలో పట్టుకుంది అంటే ఇక్కడ ఏం అర్థము? తల్లి వేరు, బిడ్డ వేరు. And by mistake she may lose that child also. పొరపాటున ఆ బిడ్డని చేతిలో జారి విడిచొచ్చు కూడా. Suppose child is sometimes mother may be sleepy. బహుశా కొన్నిసార్లు తల్లి నిద్రపోతుండొచ్చు. And so at that time the child may fall. ఆ సమయంలో ఈ బిడ్డ కింద పడిపోవచ్చు. God is using a better word. దేవుడు ఇంతకు మించిన శ్రేష్టమైన పదం ఉపయోగించాడు. You cannot be separated from me. I have engraved you on my palm. You and I are one. You are a part of me. నీవు నా నుండి వేరు కాలేవు, కాచాలవు. ఎందుకనగా నిన్ను నేను నా అరచేతిని చెక్కి ఉన్నానంటే నీవు నాలోని భాగం అయిపోయినావు, దీన్ని వేరు చేయలేము. To abandon them would be to cut off a part of himself. వారిని విడనాటం అంటే ఒక భాగాన్ని తెంచివేయడం, Cutting it. దాన్ని తీసివేయడం. The scriptures assures us God is for his people
and he is with his people. లేఖనాలు నిశ్చయపరుస్తున్న దేవుడు తన ప్రజల కొరకు తన ప్రజల వాడై ఉన్నాడు. ఆయన He is with his people. తన ప్రజలతో కూడా He ఉన్నవాడు. has reconciled his people to himself in Christ. క్రీస్తులో తన వారిని సమాధానపరచాడు. They are incorporated into Christ. క్రీస్తులోనికి వాళ్ళు చేర్చబడ్డారు. He cannot forget his people. తన ప్రజలని ఎన్నటికి మర్చిపోజాలడు ఆయన. If we apply this thought to our personal lives, ఈ తలంపుని మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటే, if I am in Christ, ఒకవేళ నేను క్రీస్తునందుంటే God's love for me exceeds the love of a nursing mother for her child. దేవుని ప్రేమ, నాయడలో ఉన్న దేవుని ప్రేమ ఒక తల్లి తన బిడ్డకి పాలిచ్చే ప్రేమకు మించినది. He tenderly cares for me. నా గురించి ఆయన ఎంతో జాగ్రత్త తీసుకునేవాడు. He guards all my ways. నా మార్గములన్నింటినీ కాపాడువాడు ఆయన. He works all things for my good and for his glory. సమస్తమును కూడా నా మేలు కొరకే, ఆయన మహిమ కొరకే He will జరిగించాడు. never leave me nor forsake నన్ను me. ఎన్నడు విడువడు, ఎన్నడు ఎడబాయడు. He will bring me safely to his heavenly kingdom. తన పరలోక రాజ్యంలోనికి ఎంతో సురక్షితంగా చేరుస్తాడు. See the he and me relation. చూసారండి, ఆయన నేను ఈ సంబంధం What a joy. ఎంత సంతోషం కదా, What an assurance. ఎంతటి నిశ్చయత ఇది. Applying the same love to my personal life again, ఇదే ప్రేమని మరలా నా వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటూ also in relation to the church, we can see more truth. సంఘానికి సంబంధంలో కూడా ఇది ఎంతో వాస్తవమైనది. If I am in Christ, నేను క్రీస్తునందున్నాడు. I am a part of his beloved people, part of the bride of Christ. ఆయన ఒక ప్రియమైన ప్రజల్లో, ఆయన ఒక మరి ఆ వధువులో నేను ఒక భాగమై ఉన్నాను. He is going to present the bride to himself in splendor, to his great joy. కాబట్టి తన యొక్క గొప్పదైనటువంటి అత్యధికమైన సంతోషం కొరకు ఎంతో సంతోషంగా తన వధువుని ఆయన ప్రవేశపెట్టిన ఉన్నాడు. And he is going to present the bride in splendor. కాబట్టి ఆ వధువుని ఆయన ఎంతో మహిమా వైభవంతో కూడా ఆయన ప్రవేశపెట్టిన He is gathering the bride from every tribe, every nation and every tongue. ఆ వధువుని ప్రతి భాషలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి జాతిలో నుండి కూడా ఆయన సమకూర్చిన. And in the new heaven and new earth, all of God's people will love him with all their heart, their soul and their strength. నూతన ఆకాశం, నూతన భూమిలో ప్రజలందరూ కూడా తమ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో కూడా ఆయనని వాళ్ళు కృతజ్ఞత చెల్లిస్తారు. And each of those believers will love you. ఆ వారిలో ఉన్న ప్రతి విశ్వాసి నిన్ను ప్రేమిస్తారు. Each will be closer to you than your closest friend or family member today. వారిలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నీకున్నటువంటి నీ యొక్క బంధువులు, నీ స్నేహితుల కన్నా ఎక్కువగా సన్నిహితంగా ఉంటారు వాళ్ళు. Furthermore, ఇంకా మనం ముందుకు చూస్తాం, this intimate relationship with God and with one another will never end. ఈ దేవునితో ఒకరితో ఒకరికి ఉన్న ఈ సన్నిహితమైన ఈ సంబంధము ఎన్నటికీ తెగిపోదు. No matter how you may feel, God will not forget you. కాబట్టి నువ్వేమనుకుంటున్నా గానీ దేవుడు మాత్రము నిన్ను విడిచిపెట్టాడు, మర్చిపోడాడు. If you are in Christ, నీవు క్రీస్తునందుంటే He has great plans for you. నీ కొరకై గొప్పదైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. And together with all His people, తన ప్రజలతో కలిసి, and His plans for you are special. నీ కొరకైన ఆయన యొక్క ప్రణాళికలు అవి ప్రత్యేకమైన, They are specific. అవి ఎంతో నిర్దిష్టమైన, They are detailed. అవి ఎంతో వివరణాత్మకమైన, They are personal. అవి వ్యక్తిగతమైన, They are continuous. ఇవి ఎడతెగతో They are కొనసాగేవి, unique. అవి అసమానమైన, And they are the best. ఇవి శ్రేష్టమైన. His thoughts are far higher than our thoughts. ఆయన తలంపులు మన తలంపుల కన్నా ఎంతో ఉన్నతం. His ways are also like that only. ఆయన మార్గంలో కూడా అట్లాగే ఉన్నాయి. He is at work fulfilling those plans. ఆ ప్రణాళికలు చేసే పనిలోనే ఉన్నాడు. He will fruition all those plans amidst of trials, difficulties, challenges and horrors of life. కష్టాలు, ఇరుకు, ఇబ్బందులు, జీవితంలో ఎదుర్కొనే భయభ్రాంతులు కల్పించే ఆ పరిస్థితులన్నిటిలో కూడా ఆయన వాటిని నెరవేరుస్తాడు. In Christ you are engraved in the palms of His hands. క్రీస్తునందు నీవు ఆయన చేతిలో, అరచేతిలో చెక్కబడి ఉన్నావు. Trust Him. ఆయన యందు నమ్మిక ఉంచు. Pray for His kingdom to come. ఆయన రాజ్యం రావాలని ప్రార్థించి. When we see about Zion, సియోను గురించి ఆలోచన చేస్తే their situation made them feel that God had forsaken వాళ్ళ them. పరిస్థితి ఎట్లా ఉంది, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అన్నట్టున్నారు. But if you scan the whole scenario, నువ్వు అక్కడ ఉన్న ఆ దృశ్యం, ఆ సన్నివేశం అంతా కూడా పరిశీలన చేస్తే we understand that they were in such a situation because they had forsaken God. వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళే దేవుని విడిచిపెట్టేశారు. Therefore, do not trust your feelings. అందుకనే నీకున్న ఈ భావాలని నేను ఆధారం చేసుకోవద్దు. Zion's feelings were real but not right. సియోను యొక్క అనుభూతులు సరి అయినవి, కానీ అది సరి అయినటువంటిది కాదు. వాళ్ళు వాస్తవమే కానీ అది సరైనది కాదు. Actually, they are forsaken. వాళ్ళు విడనాడబడ్డవారు, అది వాస్తవం. But they are not forsaken by God. కానీ They forsook God. దేవుని చేత మరవబడ్డవారు కాదు, వాళ్ళే దేవుని విడిచిపెట్టారు. Our emotional response to life circumstances can be authentic but not accurate. మన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఈ సమస్యలు ఇవన్నీ కావచ్చు, నిజమైనవి కావచ్చు, కానీ అవి సరిగ్గా
అట్లాంటిదైతే కాదు అది. Whatever logic we are telling may not be right. మనం చెప్పేటువంటి వాదన తర్కం ఏదైనా అది సరైనది కాకపోవచ్చు. See, God left me, they are telling. వాళ్ళు ఏమంటున్నారు చూడండి, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, మర్చిపోయాడు. True. సత్యమే, They are away from God. దేవునికి దూరంగా ఉన్నారు. But what the truth? కానీ ఇక్కడ ఉన్న సత్యం ఏమిటిది? God has not left them, they left God. That's why they are separated. దేవుడు వారిని విడిచిపెట్టలే, వాళ్ళే దేవుడిని విడిచిపెట్టారు, అందుకు వేరైపోయారు. Oh, because of their troubles, and they are feeling that God left me. వారికున్న ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళకేమనిపిస్తుందంటే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమో, కానీ అది కాదు కదా, వాళ్ళే దేవుడిని విడిచిపెట్టినారు. Oftentimes feelings will be fooling us. అనేక పర్యాలు ఈ అనుభూతులు అనేవి మనల్ని బుద్ధిహీనులుగా చేస్తాయి. If you are a child of God, నువ్వు దేవుని బిడ్డవైతే, if you are feeling that your heavenly Father has forsaken you, నీ పరలోకపు తండ్రి నిన్ను విడిచిపెట్టేశాడు అని అనుకుంటే, your feelings are lying to you. నీవు అనుకుంటున్న ఈ అనుభూతులు ఇవి నిన్నే మోసం చేస్తున్నాయి, నీతో అబద్ధం చెప్తున్నాయి. Lord replies, దేవుడు ఇక్కడ జవాబిస్తున్నాడు, your walls are continually before me. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనే ఉన్నాయి. Not just the temple, but the walls are also before him. మందిరం ఒకటే కాదు, ప్రాకారాలు కూడా నా ఎదుటనే ఉన్నాయి. God is not only concerned about the spiritual matters in our life, but also about everything else in our life. దేవుడు మన జీవితంలోని ఆత్మ సంబంధమైన సంగతుల గురించి మాత్రమే పట్టింపు కాదు, అన్ని విషయాల గురించి పట్టింపు కలిగి ఉన్నాడు. So let us thank the Lord for that and be joyful. కాబట్టి అందుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ సంతోషంగా ఉందాం. Never give room for Satan's whisperings in your ears. ఎప్పుడు కూడా సాతానుడు నీ చెవులో గుసగుసలాడని వద్దు. God is faithful. దేవుడు నమ్మదగినవాడు. He will never forget you. ఆయన నిన్ను ఎన్నడూ మరచిపోడు. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, when we are going through some difficulties, we will have this type of feelings. దేవా, మేము ఏదైనా కష్ట పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు ఇలాంటి అనుభూతులు ఎదురవుతుంటాయి. Many times difficulties are because of our own foolishness. అనేక పర్యాలు ఈ కష్టాలన్నీ కూడా మా బుద్ధిహీనతను బట్టి వచ్చినవి. Lord, you have engraved us on your palms. దేవా, నీవైతే మమ్మల్ని నీ అరచేతి మీద చెక్కి ఉన్నావు. Yeah, just now as we have heard, you are loving us more than a mother loves her child. ప్రభా, మేము ఇప్పుడే విన్న ప్రకారం ఒక తల్లి తన బిడ్డను ప్రేమించే దానికన్నా ఎంతో ఎక్కువగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు. Lord, you made us one in yourself. దేవా, మమ్మల్ని నీలో ఒకరిగా ఒక భాగంగా Then చేసుకున్నావు. how can you leave you? మరి అట్లాంటప్పుడు నువ్వు ఎట్లా విడిచిపెట్టగలవు? Many times we, because of our foolishness, we will be thinking like that as joy and thought. అనేక పర్యాలు బుద్ధిహీనతను బట్టి మేము అట్లా అనుకుంటాం. సియోను కూడా అట్లా అనుకున్నది. But what thou art telling? అయితే ప్రభా, నీవు చెప్పే మాట ఏమిటి? Not only the tabernacle, ప్రభా, ప్రత్యక్ష గుడారం ఒకటే కాదు, even the walls are before me. ప్రాకారాలు కూడా నా ఎదుటనే ఉన్నాయి. Everything you are taking care. అంటే అన్నిటి గురించిన జాగ్రత్తలు తీసుకుంటాం. Help us to have this understanding. ఈ గ్రహింపు మేము కలిగి ఉంటాం సహాయం. Whenever a thought comes that we are left by thee, ఓ దేవా, నీ చేత విడనాడబడ్డాం అనే ఈ ఆలోచన, ఈ తలంపు వచ్చిన ప్రతిసారి undoubtedly it is from Satan. నిస్సందేహంగా అది సాతాను నుండి వచ్చినదే. Help us to dispel those thoughts by holding thy promises. ప్రభా, నీ వాగ్దానాలు చేపట్టుకొని ఈ తలంపులు నిర్వీర్యం చేయటకు సహాయం. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి యొక్క అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, I want to make a very important announcement this morning. ఉదయకాలము ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక ప్రకటన నేను చేయబోతున్నాను. I want you to hear very carefully. మరి ఈ ప్రకటన మీరందరూ జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నా. All these days, these morning meditations and other messages are uploaded in the YouTube channel John Victor Hebron. ఇంతకాలం కూడా ఉదయకాలపు ధ్యానములు అలాగే ఇతర వర్తమానములు ఇవన్నీ కూడా సోదరుడు మరి జాన్ విక్టర్ హెబ్రోన్ అనేటువంటి ఆ ఛానల్ యూట్యూబ్ లో ప్రసారం అవుతూ ఉండేవి. All these days you have subscribed to the channel John Victor Hebron. ఇంతకాలం కూడా మీరు జాన్ విక్టర్ హెబ్రోన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. But when we go to North India and other places, అయితే మరి ఉత్తర భారతదేశంలో ఇంకా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు many people are asking to have these messages in Hindi language. చాలా మంది ఈ వర్తమానాలే హిందీ భాషలో కూడా ఉండాలి అని కోరినారు. They are telling that you are having so many Christian workers in South India, in North India, that many number of workers are not there. మరి మీరు చెప్తారు కదా, దక్షిణ భారతదేశంలో ఎంతో మంది వాక్యోపదేశకులు సువార్థికులు ఉన్నారు, కానీ ఉత్తర భారతదేశానికి వచ్చినప్పుడు అంతమంది పనివారు లేరు అంటారు. So they are requesting to broadcast them into Hindi also. కాబట్టి
హిందీ భాషలో కూడా వీటన్నిటిని కూడా వాళ్ళు ప్రసారం చేయాలని వాళ్ళు కోరుతున్నారు. So now I want you to recognize this difference now. ఈ సమయంలో ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. We are starting new 2 channels. ఇప్పుడు ఒక 2 కొత్త ఛానళ్ళని ఆరంభం చేస్తున్నాం. One is ఒకటి John Victor Telugu Messages. జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనే ఛానల్ ఉంటుంది. In this channel, ఈ ఛానల్లో you will be having English to Telugu translation as usual what you are hearing. ఇప్పుడు మీరు ప్రతిరోజు వింటున్నట్లుగానే ఇంగ్లీష్ నుండి తెలుగులోకి మరి తర్జుమా చేయబడేటువంటివి యథాప్రకారంగానే వింటారు. So all of you brothers and sisters who have subscribed to John Victor Hebron channel, మరి సహోదరులందరూ కూడా జాన్ విక్టర్ హెబ్రోన్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు please subscribe afresh to John Victor Telugu Messages. ఇప్పుడు మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ కొత్త ఛానల్ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. Because shortly the old channel may be closed. ఎందుకనగా అతి త్వరలోనే ఈ పాతదైన ఛానల్ ఒకవేళ అది మూసివేయబడవచ్చు. So that's why you are requested to subscribe to the new channel from February 1st onwards, John Victor Telugu Messages. ఆ కారణాన్ని బట్టి మరి మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఇవి ఆరంభించబడుతున్నాయి. The channel is available from January 30th. ఈ ఛానల్ మీకు జనవరి 30వ తేదీ నుండి అందుబాటులో ఉంటుంది. And from February 1st the broadcasts will be in that channel. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఈ ప్రసారాలు అందులోనికి వస్తుంటాయి. And the second important thing is, రెండవ ప్రాముఖ్యమైన సంగతి, for the dear ones who want to hear in Hindi language, మరి హిందీ భాషలో ఈ వర్తమానాలు వినాలని ఆశపడేవారు we are starting another channel for them. వాళ్ళ కొరకు మరొక ఛానల్ ని కూడా ఆరంభిస్తున్నాం. That is John Victor Hindi Messages. అది జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనేటువంటి ఛానల్ That పేరు. is the name of the channel. అది ఛానల్ యొక్క పేరు, John Victor Hindi Messages. జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనే So all యూట్యూబ్ the dear ones who want to hear in Hindi language, you can subscribe to that channel separately. కాబట్టి హిందీ భాషలో ఎవరైతే వినాలని కోరుతున్నారో మరొకసారి మీరు జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనే ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. And in that channel you will be hearing from English to Hindi. ఆ ఛానల్లో ఇంగ్లీష్ నుండి హిందీలోనికి వర్తమానాలు మీరు వింటారు. Because we are living in the end days, we are trying our level best to convey the gospel message to as many people as possible by all means. అంత దినాల్లో ఉంటున్న కారణాన్ని బట్టి సాధ్యమైనంత ఎక్కువ మందికి ఎక్కువ దూరం వరకు కూడా ఈ యొక్క వర్తమానాల్ని ఈ సువార్తని మనం వాళ్ళకి ప్రకటించడానికి అన్ని విధాలుగా ఉపయోగించుకుంటూ ఈ సాధనాలు ఉపయోగించుకొని వాళ్ళకి వినిపించాలని ఆశపడుతున్నాం. God has given this wonderful technology in this 21st century. దేవుడు 21వ శతాబ్దంలో ఎంత అద్భుతమైనటువంటి ఈ సాంకేతికమైన పరిజ్ఞానం ఇచ్చాడు. Let us make use of this technology prayerfully for the propagation of the gospel and also for the establishment of the believers. కాబట్టి ఈ టెక్నాలజీని ప్రార్థన పూర్వకంగా సువార్త ప్రకటించబడేదానికి పరిచర్య విస్తరించబడేదాని కొరకే మనం ఉపయోగించుకుంటాం. So please recognize or remember these things. కాబట్టి ఈ సంగతులను దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. Telugu brothers who have subscribed to John Victor Hebron, please shift and make fresh subscription to John Victor Telugu Messages. ఇంతవరకు కూడా మీరు ఏదైతే వింటున్నారో ఇవి వర్తమానాలు వినడానికి ఇప్పటి నుండి మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనే ఛానల్ కి దయచేసి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. More than 16,600 dear ones have subscribed it so far. మరి 16,600 కంటే ఎక్కువగానే మన ప్రియులైన వారు ఈ ఛానల్ కి ఇప్పటికే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. So I request all of you to subscribe afresh to John Victor Telugu Messages. కాబట్టి ఇప్పుడు మీరు అందరు కూడా జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ ఛానల్ కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తాం. So please remember these important announcements. Almost daily I will be making this. మరి ఈ ప్రాముఖ్యమైన ప్రకటనల్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని గమనించాలని మనం చేస్తున్నాను. అనుదినం కూడా ఈ ప్రకటనని నేను చేస్తూ ఉంటాను. Yeah, for a month or two I'll be making these announcements so that all may be shifted to the new channels. 1-2 నెలల వరకు ఈ ప్రకటన నేను చేస్తూ ఉంటాను. తద్వారా ఇంతవరకు మీరు వింటున్న ఈ ఛానల్ నుండి ఈ కొత్త ఛానల్ కి మీరు బదిలీ కావాలి, కొత్త ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకునటానికి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.